సి అవ్వ ఏం తలకాయ నొప్పిది ఏం కథ ఇప్పటికి కూడా గివ్వే మాటలా ఎలక్షన్ల ముంగట అంటే ఏదో ఆయనవి నడిచింది ఇప్పటికన్నా పని మీద శ్రద్ధ పెట్టక గిసంటి మాటలు ఎందుకు చెప్పుర్రి ఊకూకే అరెస్టులు అంటాడు జైళ్ళు అంటాడు కేసులు అంటాడు ఇప్పుడు ఏమో ఇసంటి ముచ్చట ముంగట వేసుకున్నాడు అని తలకాయలు పట్టుకుంటున్నారట బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు విన్న కరీంనగర్ పబ్లిక్ ఇంతకు బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండు ఎవరి గురించి మాట్లాడిండు అనేది ఆ వార్త ఏందో పురా గార్చుకొని వద్దాం పారి కానీ బీదర్లో మీ అందరికి ఇన్నో చెప్పిన విషయం చెప్తా బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా పంచిన అన్ని దొంగ నోట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్లా 2014 ఎలక్షన్ల కారు పార్టోలు పైసలు వంచిరట గా పైసలు బీదర్ల ప్రింటింగ్ కొట్టిన దొంగ నోట్లాట కారు పార్టోలే దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టించి జనాలకు వంచిరట మరి గీ ముచ్చట నీకెట్లేరుకనే సంజయ్ అన్న అని అంటే నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారట దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా గప్పట్ల సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఓ పోలీస్ ఆయన మొన్న ఢిల్లీలో కలిసి గీ ముచ్చట చెప్పిండట బండి సంజయ్ అన్న తోటి గా ప్రింటింగ్ ప్రెస్ కు తాళమేద్దామని పోతే నన్ను ఆపిర్రు కారు పార్టోళ్ళు అని కూడా చెప్పిండట మరి గా పోలీస్ ఆయన ఎవ్వలో గిన్నేం లాగినాక బండి సంజయ్ అన్నకు గిప్పుడెందుకు చెప్పిండో ఏందో గాని ఒకవేళ గదే గనుక నిజమైతే గప్పుడు 2014లో సెంటర్ల పువ్వు పార్టీ సర్కారే ఉండే అట్లనే కర్ణాటక రాష్ట్రంలో కూడా పువ్వు పార్టీ సర్కారే ఉండే మరి గా బీదర్లో నిజంగానే కేసీఆర్ సార్కు ప్రింటింగ్ ప్రెస్ ఉండి దాంట్లో దొంగ నోట్లు ప్రింటింగ్ కొడుతుంటే గప్పుడెందుకు బయటికి రాలే ఇంటెలిజెన్స్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఎవ్వరికి ఎందుకు తెలవలే సరే గప్పుడు అయిపోయింది అటెన్కాలం మళ్ళా కూడా సెంటర్లో పువ్వు పార్టీ వచ్చింది కదా మరి గప్పుడన్నా ఎంక్వైరీ ఎందుకు చేయలే సరే గది కూడా ఇడిచిపెడదాం మరి ఇప్పుడు మూడో తాప కూడా సెంటర్ల పువ్వు పార్టీ ఉండే నువ్వు కేంద్ర మంత్రివేనాయే మరి నువ్వే ముంగటపడి ఎంక్వైరీ చేపియొచ్చు కదా ఉత్తగా మైకు పట్టుకుని మాట్లాడితే ఏం పాయిదా నువ్వు కేంద్ర మంత్రివి ఎంక్వైరీ చేపించి నిజాలు బయటికి తెచ్చి ఇగో వీళ్ళు చేసిన అల్కదా కోపనాన్ని జనాల ముంగట పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి గాని ఎవలో చిన్న కార్యకర్తలు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లనే సంజయ్ అన్న అధికారం మీ చేతిలో పెట్టుకొని మైకులో ముచ్చట్లు చెప్తున్నావంటే గా ముచ్చట్లు ఎంత నిజం ఉన్నదో నీకే తెలవాలిగా దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టి పంచుతనైతే గవి మాయం కావు కదా జనాల చేతుల్లో నడుతూనే ఉంటాయి అని అనవట్టిరు గీ ముచ్చటెరుకైన కారు పార్టోళ్ళు ఇక మరి గా దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్పిన పోలీస్ ఆయనని ఎంబడి పెట్టుకొని పోయి గా కథను బయటికి ఎన్నడి తెత్తడో బండి సంజయ్ అన్న చూడాలిగా.